హలో హాయ్ వెల్కమ్ టు బీ2 బాయ్స్. మా వాళ్ళు ఈరోజు ఒక అష్టాచమ్మ అనే గేమ్ ఆడుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఒక విచిత్రంగా ఒక వెరైటీగా ఉంటది. సిద్ధేష్, ఏడు దాకా వచ్చింది గేమ్? ఇంటి దాకా వచ్చింది. ఇంటి దాకా వచ్చిందా? ఓ వావ్, వెరీ నైస్ వెరీ నైస్. చిట్టి, నీ గేమ్ ఏడు దాకా వచ్చింది? ఎన్ని అవుట్ అయినావు, ఎన్ని ఉన్నావు, ఇంకా ఏడు దాకా వచ్చింది? దర్వాజనా? ఏ దర్వాజా? అవుటింగ్ లెక్క ఏమన్నా దొరికినాయా? నో నో నో. ఓకే 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 విక్కీ, ఇవి చెప్పాలి నువ్వు. నీకు ఏడు దాకా వస్తుంది? ఇప్పుడే ఇంట్లోకి పోతుంది. ఇప్పుడే ఇంట్లోకి పోతుందా? ఓ ఓకే ఓకే. అంతేనా? అంతేనా? ఇప్పుడు ఇద్దరు ఆడుతారు ఒక్కొక్కళ్ళ? ఓకే ఓకే. మిస్టర్ నిఖిల్ చంద్ర, మీరు ఏం ఏడు దాకా వచ్చింది మీది? చెప్పండి. చచ్చిపోయేది, అది ఇంకెళ్తలేదు. ఓ వావ్, వెరీ నైస్ వెరీ నైస్. ఓకే, ఆడండి మరి. నెక్స్ట్ దూగా లెట్స్ గో. ఆట చాలా వెరైటీగా ఉంది. మొక్కేది మొక్కుతుండు, ఏం మొక్కుతుండో, ఏ దేవునికి మొక్కుతుండో అర్థం అయితే లేదు. అబ్బా, అష్టపడ్డది. వావ్, వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ వెరీ వండర్ఫుల్. అబ్బా, వెరీ షాడ్. ఓకే, కన్ను వాడితే నెక్స్ట్ కన్ను ఫినిష్ అయిపోయిన విక్కీ. వావ్, వెరీ కన్నే. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సిద్ధేశ్వర్ స్టార్ట్ చేయండి. ఓ కన్ను గుర్తదే, అది ఏం జరగలేదు. నెక్స్ట్, అయ్యో, ఎటు కాకుండా పనికి రాకుండా పోతున్నా. అవురా, రెండెండు ఎట్లా పెడుతున్నావు నువ్వు? ఆట ఆడే తీరు ఆడాలి కానీ నువ్వు గీసంటాడు. ఇంకో ఏం ఆడుతున్నారు అర్థం కాక విచిత్రంగా చూస్తున్నా. చిన్నది కాదురా, మౌనిక కాదు, నైనిక. ఓ వావ్ వావ్, నైనిక, నీకు గేమ్ చూస్తే నీకేమనిపిస్తుంది చెప్పు నైనిక. నువ్వు ఇలాంటి పనులు ఎలా చేస్తావు మా నైనిక? నువ్వు మంచిగా ఆడాలి, మంచి చూడు, నువ్వు ఆడాలి. నెక్స్ట్ జనరేషన్ మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? విక్కీ. దూగా. చల్. అబ్బా, దీని లోపలికి ఎంటర్ అయిపోయింది. ఓకే ఓకే, ఎయ్యి నువ్వు నిఖిల్. నువ్వు ఎప్పటికి ఇంతే ఉంది, ఎక్కడ ఎటువానికి రాకుండానే ఉంది. నిన్న మీ అమ్మలతోటి అయిందట కదా రాత్రి, పొట్టు కొట్టిందట కదా మీ అమ్మ. కనిపించలేవా? ఆనే ఉన్నా కానీ కరెంట్ పోయింది. ఏంది? టార్చ్ లైట్ పెట్టుకోరా, ఇటు పోతాడు కానీ వాడతావు. చల్. ఓకే, కన్ను ఆట మరి అగు మరి ఆట చిన్నారికి కష్టపడ్డది. కన్ను. ఎస్, ఓకే, కన్ను. ఆట మొత్తం సీరియస్, ఆట బాగా మరి గంభీరంగా. ఏంటిది? క్లోజ్ గా అంటే మరి దగ్గరకు వస్తుంది. ఎమోషనల్ గా ఉంది మరి. ఎట్లా ఎమోషనల్ కాదు కానీ ఒక్కొక్కళ్ళు దూగా జరుపు. కన్ను పడితే చాలా అరుదుగా ఉండేటట్టు ఉంది. దూగా. అరే ముట్టినకాయ ముచ్చి, పట్టినకాయ పచ్చి. ఎస్, ఓకే, దూగా. ఓకే, ఎస్. అరే నెక్స్ట్ లంగాట ఆడుతున్నా. లండుగాడు నిఖిల్ గాడు. రైట్. తప్పు చేస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. నిన్ను ఎలా శిక్షించాలో చూస్తాడు. అదేంటి, నువ్వు అసలు పెడితే అలానే కలిసిపోతుంది. లేపుకొని పోతారు. ఇది ఏడికి వస్తుందో అర్థం కాదు. తొందర రే. అబ్బా, తిని గడిలో పడ్డది. దూగా. ఇప్పుడు నెక్స్ట్ దూగా. ఓకే నెక్స్ట్
అవుట్ టోటల్ గా ఏంది నిఖిల్ ఆవిడే ఆవిడేనట ఆట ఆడకుంటే తీసుకుపోయి చీరల వారేసుడే ఎస్ ఓకే దీని కన్ను ఇంట్లో పడ్డది చెప్పేది లేదు ఇంట్లో పడ్డది దా తీయాలి రేపు ఇప్పుడే ఇవ్వాలి మాకు దెబ్బలు తాకినాయి మరి ఇంట్లో పడ్డ కదా అయ్యో పడ్డావా అందులో కూడా పడ్డావా ఓకే ఓకే నెక్స్ట్ మిస్టర్ సిద్ధేశ్వర్ యు స్టార్ట్ నౌ చెప్పద్దు ఓకే రైట్ కన్ను పడతా చూడు వావ్ దూగా నిఖిల్ ఎక్కడ కాకుండా పోతున్నా నిఖిల్ మొత్తం నీరసంగా అయిపోయాడు ఏమైతాడో అర్థమైతలేదు పాపం ఆడి ఆడి ఆశ కస్తున్నాడు కానీ ఒకటి దీని పడ్డ విక్కీ దూగ పడ్డ చిక్కి దూగకు లేసింది కన్ను తిని ఆడికెళ్ళి ఇంట్లోకి పోవచ్చు కన్ను ఎట్లుంది ఏం చేయలేవు ఇదేంద్రా ఆడరా అంటే దీని అబ్బో డిస్కో దూగ పడ్డ చిన్నారి ఊరవుతాను కూర్చున్నాం అన్నారు ఎలాగా ఏం అవుతున్నావు ఇది మైకా నీ లేకుండా సౌండ్ బారా ఓవర్ యాక్షన్ చేస్తున్న చిన్నారి దాని సిప్ రెండు కల గుండు తీసి ఏమే చూడు చిన్నారి కన్ను పడతాయి నా కష్టపడి కన్ను పడతాయి చిన్నది ఊరవతలకు కన్ను పడుతుంది లేస్తుంది కన్ను ఇది పట్టుకో అక్కడ పట్టుకో గుడ్డు బాయ్ వెరీ గుడ్ ఆట బాగా రసభత్తరంగా సాగుతున్న వేళలో లాస్ట్ కి వస్తే నిఖిల్ గానికి ఒక్క కూడా కాయ వాళ్ళలేదు అష్టచమ వాళ్ళలేదు పాపం బాధలో మన తమ్ముడు దూగా యాగర ఇక్కడ ఇంట్లోకైనా నేను తెలుసా చికెన్ తాగుతా పప్పు కూరలా ఏం లేదు అష్టపడేది మూసుకపోయింది మళ్ళా పాపం ఏదో అడ్డంకి వచ్చింది అష్టపడలేక అష్ట కష్టాల పాలవుతున్న నిఖిల్ గాడు పాపం చూస్తే ఎంత ఆకలి అవుతుందో ఎంత నీరసం అయిపోయిండు ఇంకా కొద్దిగా అయితే కళ్ళు తిరిగి కింద పడబోతుండు ఎంత వీలైతే అంత కొంచెం జాగ్రత్త పాపం చూడు ఆ ముఖం చూస్తే ఎంత దీనంగా అబ్బా అరే రే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుస్తాం నెక్స్ట్ గేమ్ లో మళ్ళీ కలుస్తాం ఇంకా ఎప్పుడు కష్టపడుతుందో మీరు చెప్పండి నిఖిల్ గానికి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ కామెంట్ చేయండి వీడియోస్ ఏమన్నా